రేవంత్ది రెండు నాలుకల ధోరణి, ఏడాది పాలనలో ప్రజలు వంచనకు గురయ్యారు హరీష్ రావు. ఇప్పుడు మీరు ఆ పార్టీలో ఉండి మొత్తుకోవడం కంటే బయటికి రావడమో ఇంకో పార్టీలో జాయిన్ కావడమో చేసి మొత్తుకుంటే ఏమైనా అర్థం ఉంటుందేమో నాకు అనిపిస్తున్నది. ఇప్పుడు ఏం లాభం? ఏజ్ అయిపోతుంది హరీష్ రావు గారు, ఎవరికైనా నాకైనా ఏజ్ అయిపోద్ది, అందరికీ ఏజ్ అయిపోద్ది, మీకు కూడా ఏజ్ అయిపోతున్నది. ఇంకెన్ని రోజులు మీరు రాజకీయం చేయగలుగుతారు? ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు? ఒక డైనమిక్ పాలిటిక్స్ చేయాలని ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. కొంతమందికి కొంత సమయం ఇస్తాడు, మీకు ఆ సమయము ఎండింగ్కి వస్తున్నది. ఇంకా మీరు ఒకప్పుడు ఎట్లుండే హరీష్ రావు అంటే మంచి హార్డ్ వర్క్ చేస్తాడు, గట్టి లీడరు, స్ట్రాంగ్ లీడరు, అందరితో ఆ ఫ్యామిలీలో పోలిస్తే ఆయన బెటర్ అనే ఇది ఉన్నది. రాన్ మామని భుజాల మీద ఎత్తుకొని ఆ బామ్మడిది చీపొమ్మన్న అయినా కూడా అసలు 2018లో నువ్వు దేనికి పనికిరావని ఆయన పక్కన పెట్టి, దేనికి పనికిరాడు నువ్వు పనికి వచ్చినా ఆయన పనికిరాదని నిన్ను పక్కన పెట్టిండు కావాలని. నీ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టి నీకు మంత్రి పదవి ఇవ్వకపోయినా అనలనే ఉన్నావు, మామని భుజాల మీద మోసినాం. ఇంకా పాపం ఆయన ఇంకా లేపుతూనే ఉన్నాం. ఆయన ఏం లేస్తాడు? ఆయన అయిపోయింది, ఆయన పని అయిపోయింది. ఒకవేళ మీరు ఎంత మొత్తుకున్నా ఆ పదవి మీకు రాదు. కేటీఆర్ జైలుకి పోయే అవకాశం ఉందని చెప్పి అమ్మో ఇది ఎటో అయితట్టుంది, మళ్ళీ నా అల్లునికి వస్తుందేమో అని చెప్పి మళ్ళీ తెచ్చి కవితను పెట్టిండాడు. ఇప్పుడు కవిత యాక్టివ్ అయింది. సో మీరు ఎంత మొత్తుకున్నా ఆ పోస్టు మీకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి వృధా ప్రయాస. వేరే పార్టీలకు అన్నబోండి, ఇంకేదన్నా చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఒకే విషయం పైన నిన్న నేడు రేపు వేరువేరుగా మాట్లాడడంలో సీఎం నేర్పరి అని పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేయడం ఆయనకే చెల్లిందని విమర్శించారు. ఎట్లా? దళితుడే ముఖ్యమంత్రి, నేనేడన్నారా భయ్? అయినా నేను అన్నా కూడా వాళ్ళు ఓటేసారు కదా. ఇట్లా ఎన్ని స్టేట్మెంట్లు మీ మామయ్య రామోజీ ఫిలిం సిటీ 1,00,000 ఎకరాలతో దున్నుతా. ఎవడా చెప్పింది నీకు? నేను అన్ననా? ఇది కదా 2 నాలుకల ధోరణి అంటే. ఇవన్నీ స్టేట్మెంట్స్ ఇచ్చింది ఎవరు? అసలు నాకు అర్థం కాక అడుగుతా. 2014 బీఆర్ఎస్ మేనిఫెస్టో తీసుకుందాం, 2018 బీఆర్ఎస్ మేనిఫెస్టో తీసుకుందాం. అందులో అమలు కానీ హామీలు లేవా? మీరు అన్నీ చేసిర్రా? ఎడ్యుకేషన్ హెల్త్ విషయంలో మీరు పెట్టిన బడ్జెట్ ఎంత? అసలు మీరు ఎట్లా అడుగుతున్నారు? అసలు ఏమన్నా సంబంధం ఉందా? ఎన్ని మాటలు అన్న తర్వాత కూడా నేను అనలేదని తప్పించుకున్నాడు మీ మామ. ఎన్ని మాటలు, ఎన్ని ఇన్సిడెంట్స్ చెప్పాలా? నేను ఇంతకుముందు 2 చెప్పిన. హరీష్లు దేక్తలేరట. కేటీఆర్ సైడ్ అయినా కల్వకుంట్ల కవితకే ప్రయారిటీ. జైలుకెళ్ళొచ్చిన అగ్రతాంబూలమే. హరీష్ ఎప్పటికీ కూరలో కరివేపాకేనా? ట్రబుల్ షూటర్కు టైం వచ్చేదెప్పుడు? అంతర్మథనంలో కట్టర్ గులాబీలు. పార్టీలో పట్టున్న ప్రయోజనం శూన్యమే. నేను ఈ వార్త చూడకముందు ఇంతకుముందే నేను చెప్పిన, హరీష్ రావు వార్త ఈనాడులో వచ్చినప్పుడు అప్పుడే మాట్లాడిన నేను. ఈయనని వాడుకొని వదిలేస్తారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే హరీష్ రావు గుర్తొస్తాడు కేసీఆర్కి. పార్టీ కష్టాల నుంచి బయటపడి అంతా బాగానే ఉందన్నప్పుడు కొడుకు బిడ్డ గుర్తొస్తారు. మరి ఇప్పుడు పార్టీ కష్టాల్లోనే ఉంది కదా, మరి హరీష్ని ఎందుకు పక్కన పెడుతున్నారంటే, ఒకవేళ హరీష్కు ఈ సమయంలో గనక బాధ్యతలు అప్పగిస్తే పార్టీ ఆయన చేతిలోకి పూరా వెళ్ళిపోతుంది, ఖతం. ఎందుకంటే కేసీఆర్ బయటకు వచ్చే అవకాశం కనబడతలేదు, కేటీఆర్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది, కవిత ఆమె లిక్కరు కథ వ్యవహారం ఇది జనాలకు చూడగానే బాటిలే గుర్తొస్తుంది ఆమె. సో ఇప్పుడు ఈయనకు బాధ్యతలు అప్పగించాలి, కానీ అప్పగించడానికి సిద్ధంగా లేడు. పోయి నేను కొడుకు బిడ్డ ఉండంగా అల్లునికి ఎట్లిస్తా అన్నది కేసీఆర్ ఆలోచన. అందుకే కేటీఆర్ ఎప్పుడైతే సైలెంట్గా చేయాలి, ఇక ఆయనని లోపలేస్తట్టు అనే వాసన రాగానే కవితను రంగంలోకి దించిండు. ఇప్పుడు కేటీఆర్ మొన్నటిదాకా యాక్టివ్గా ఉన్న ప్లేస్ని ఇప్పుడు కవిత రోల్ ప్లే చేయబోతున్నారు. మరి హరీష్ సంగతి ఏంది? మరి ఎవరికి ఉండాలి ఇది? నన్ను కూరలో కరివేపాకులాగా, ఆటలో అరటిపండులాగా ఇట్లా తీసి అవతల పడేస్తున్న ఎవరికి ఉండాలా? హరీష్ రావుకు ఉండాలి. మరి హరీష్ రావుకి ఏమున్నది? ఇంకెన్ని రోజులు మీరు పాలిటిక్స్ చేయగలుగుతారు? సోయున్నదా మీకు? సోయున్నదా? ఎన్ని రోజులు ఇంకా పాలిటిక్స్ చేయగలుగుతారు? మీ ఏజ్ ఎంత? ఉన్న సమయాన్ని, ఇచ్చిన అవకాశాన్ని వృధా చేసుకొని 2018లో నీకు మంత్రి పదవి ఇవ్వకపోయా, అయినా కూడా అన్నే ఉంటే మామూలు భుజాల మీద మోస్తుంది. సేమ్ ఇప్పుడు సిచ్యువేషన్ కూడా అదే. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినాయా?
ఇలా ఎవరి గ్రూప్ వాళ్ళకు ఉంటుంది వాట్సాప్ది, అంటే హార్డ్ కోర్గా ఉన్న వాళ్ళది. కవిత గ్రూప్, ఈ కేటీఆర్ గ్రూపులనేమో హరీష్ వ్యతిరేక వార్తలు వస్తాయి, హరీష్ గ్రూపులనేమో కేటీఆర్ వ్యతిరేక వార్తలు. వీళ్ళు ఎవరికి వాళ్ళు సపోర్ట్ కొట్టుకుంటుంటారు. మళ్ళీ బయట జనానికి ఏమో ఇట్లా కలిసి ఉన్నట్టు భోజనం చేస్తున్నది మాట్లాడుకుంటాడు, కలరింగ్ ఇస్తుంటారు. బీఆర్ఎస్లో సెకండ్ స్థానం మళ్ళీ కల్వకుంట్ల కుటుంబం గుప్పిట్లోనే చిక్కుకుపోతోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఒకప్పటి వరకు పార్టీలో కేసీఆర్ తర్వాత తానే అంటూ చెప్పుకుంటూ వచ్చిన హరీష్ను కేసీఆర్ ఫ్యామిలీ కనీసం పరిగణలోకి తీసుకోవట్లే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇటు పార్టీలో ఉన్న క్షేత్రస్థాయిలోనూ హరీష్ రావును ఎవరూ దేకడం లేదని తేలిపోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ఏదో అడపాదడపా కనిపించారు. కవిత జైలుకు వెళ్లడంతో ఇక అప్పటి నుంచి కేటీఆర్ఏ బీఆర్ఎస్కు అన్నీ తానే నడిపించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా హరీష్ రావు ఎక్కడా హైలైట్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఒక మాటలో చెప్పాలంటే కేటీఆర్ తన ఎదుగుదల కోసం హరీష్ను తొక్కేశారు. మామ మాట కట్టుబడి ఉంటానంటూ చెప్పే హరీష్ను తొక్కేస్తున్న కేసీఆర్ ఏనాడు నోరు మెదపలే. అందుకే ఇప్పటికైనా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వేరే పార్టీలోకి పోతారా, పార్టీ పెడతారా, ఇంకేమన్నా చేస్తారా, త్వరితగతిన మీరు మీ నిర్ణయం తీసుకోండి. అందులో ఉంటే మీ పని ఉన్నది కూడా ఉడిచినట్టే. ఆ పార్టీ నీకు రాదు.